ఓం నమః శివాయ. ఆనందామృతపూరిత హరపదాంభోజాలవాలోద్యత స్థైర్యోపశ్నుముపేత్య భక్తిలతికా శాఖోపశాఖాన్విత ఉచ్చైర్మానసకాయమానపటలీం ఆక్రమ్య నిష్కల్మషా నిత్యాభీష్టఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధిత. గత శ్లోకంలో ఆచార్యులు ప్రపంచ విషయాలను వదిలివేసి శంభుధ్యానం అంటే నిత్య ఆనంద రసాలయం అనే వివరణ మనకి అద్భుతంగా అందించారు. అది ఇప్పుడు ఈ శ్లోకంలో ఆ శంభుధ్యానం అనేది ఎలా అమరుతుంది, దానికి సాధనమేంటి అనేది విపులీకరిస్తున్నారు. ఎలా అమరుతుంది అంటే ప్రధాన సాధనం ఈ శ్లోకంలో పరమేశ్వరుని మీద భక్తి మాత్రమే. ఈ నిత్యానందం అనేది కుదురుతుంది, అంతకంటే ఇంకో మార్గం లేదు అని బోధ చేస్తూ ఉన్నారు. అంటే ఆ బోధలో దానిని ఒక ఉదాహరణతో మనకు సమన్వయం చేస్తూ చెప్తున్నారు. ఒక తీగ అంటే ఒక లత, ఒక చెట్టు కొమ్మ పెరిగి లతలాగా పాకుతూ ఉంటుంది కదా, అది పెరగాలి, ఆ లత అల్లుకోవాలి అంటే ఏం చెయ్యాలి? ఒక చెట్టు కొమ్మ లత ఎలాగ అల్లుకుంటుందో మనం కూడా భక్తి అనే దాంతో మనస్సులో అల్లుకుపోవాలి. దాని గురించి వివరణ ఇస్తున్నారు. ఒక మొక్కను పెంచుకోవాలి అంటే సహజంగా ఎవరైనా ఒక పాదును ఏర్పాటు చేస్తాం. తర్వాత భూమి మీద ఆ పాదు నిలబడటానికి ఆ పాదు మధ్యలో నీళ్లు పోస్తాం. చక్కగా నిలబడాలి, చెట్టు కొమ్మ చిన్నగా పెరగాలి అంటే నీరు పోస్తాం. దాని మధ్యలో ఒక గట్టి స్తంభంగా ఇనుప కడ్డీని భూమిలో గట్టిగా నిలబడేలాగా ఉంచుతాం. అట్లా ఒక కడ్డీని నిలబెట్టి దానికి ఒక పందిరిలాగా తీగలు కట్టి ఒక అల్లికలాగా చేస్తాం. ఒక అల్లిక చేస్తే అప్పుడు ఆ పందిరిని ఆ అల్లికను లత చక్కగా అల్లుకుంటూ ఎదుగుతూ పోతుంది. ఇది కదా ఇప్పుడు జాజి కొమ్మ వేశాము అంటే దాన్ని ఈ పందిరి లేకపోతే ఎక్కడంటే అక్కడ పెరిగిపోతూ ఉంటుంది, నేల మీదనే తొక్కి వేయడానికే సరిపోతుంది. కానీ మనకి పూలు వికసించేట్లుగా రావు. అల్లిక పందిరి తప్పనిసరి. అలాగే తీగ కట్టి అల్లిక చేస్తే ఆ లత చక్కగా ఎదుగుతుంది, అలాగే అల్లుకుపోతుంది. పిచ్చి పిచ్చిగా ఎటు పడితే అటు పోకుండా పెరగకుండా చక్కగా స్ట్రైట్గా మధ్యలో ఒక స్తంభం పాతాం కదా, దానికి శాఖోపశాఖలుగా పైకి ఎదుగుతూ పెద్ద వృక్షంలాగా అయ్యి మనకి పూలను పళ్లను ఇస్తూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే మనం భక్తి అనే దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మాత్రమే పైన చెప్పినటువంటి నిత్యానందం శంభుధ్యానం అనేది మనకి అనుభవానికి వస్తుంది. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఆనందామృతపూరిత అంటున్నారు. ఇట్లా చెయ్యాలి, భక్తి అనే దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి అంటే మనస్సుకి ముందు సంతోషాన్ని బాగా అందించాలి. ఆనందం అనే దాన్ని అందిస్తూ ఉండాలి. మనస్సుకి సహజంగా ఆలోచనలు జరుగుతూ ఉంటాయి, కానీ దాన్ని పక్కన పెట్టి శంభుధ్యానం మీద ఆనంద రసాలయం మీద నాకు కావాలి, ఆ ఆనందం కావాలి అనుకుంటే మనస్సుకి సంతోషంగా ఉండేట్లు చెయ్యాలి. ఆ సంతోషం అనే నీటిని పోస్తూ ఆ మొక్కకు ఒక పాదు కావాలి అనుకున్నాం కదా,
అలాగే ఆ పాదు ఏమిటి అంటే పరమేశ్వర పాదుకా పద్మం అనేటటువంటి పాదు నుంచి పెరుగుతున్నటువంటి విధంగా చక్కగా అది పెరుగుతూ ఉంటుంది. భక్తి అనే దాన్ని ఆధారంగా చేసుకొని పెరుగుతూ ఉంటుంది. సంతోషం అనే నీళ్లు పోసి భక్తి అనే పాదు కట్టి తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు? స్థైర్యోపశ్నుముపేత్య భక్తి లతిక. స్థైర్యం, ధైర్యం, స్థిర భావం, ఇంకా అదే కాకుండా ఇవన్నీ నిలబడుతూ ఏ సందేహాలు ఏ అనుమానాలు లేనటువంటి స్థితి, మనస్సులో స్థిర నిశ్చయం అనేటటువంటి స్తంభాన్ని పట్టుకొని భక్తి అనే లతతోటి శాఖోపశాఖాన్విత, శాఖోపశాఖలుగా ఆ భక్తి అనే లతలతో పెరిగిపోతూ ఉంటుంది. ఇది సాధన చెప్తున్నారు. ఎంతవరకు పెరుగుతుంది అంటావా? ఉచ్చైర్మానస కాయమాన పటలీ, మనస్సును మొత్తాన్ని భక్తి అనే ఒక తీగె ఆక్రమించింది. ఏ చిన్నపాటి కల్మషం కూడా లేదు. అందువల్ల అది నిత్యమైనది. ఆ నిత్యమైనది ఏం చేస్తుంది? అభీష్టమైన ఫలితాలను ఇస్తుంది. నిత్యాభీష్ట ఫలప్రదా భవతుమే అన్నారు కదా. అభీష్టమైన ఫలితాలని ఆ నిత్యమైనది ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏ చిన్నపాటి కల్మషము లేదు, ఏ పిచ్చి మొక్కలు పెరగలేదు, ఏ అనవసరమైన ఆలోచనలు రావటం లేదు, సందేహాలు అంతకంటే లేవు. అందుకని అభీష్టమైన ఫలితాలనే మనకి అందిస్తూ ఉంటుంది. అభీష్టమైన ఫలితాలు ఎలా వస్తాయి? సత్కర్మ సంవర్ధిత. కోరుకున్న తాత్కాలిక ఫలితాలు, శాశ్వత ఆనందరూప ఫలితాలు చక్కగా ఈ భక్తి అనేది మనకి అందిస్తూ ఉంటుంది. తప్పనిసరిగా ఆ భక్తి లత నాలో పెరుగుతూ సత్కర్మ సంవర్ధిత. మామూలు తీగలకు, లతలకు, చిన్న చిన్న మొక్కలకు సరిగ్గా పెరుగుతుందా లేదా అని గమనించుకుంటూ జాగ్రత్తగా దానికి నీళ్లు పోసి సేవ చేస్తూ ఉంటాం. ఆ మొక్క పెరిగేదాకా జాగ్రత్తగా గమనిస్తాం, సపర్యలు చేస్తాం దానికి. అలాగే సేవ చేస్తేనే ఆ మొక్క బాగా పెరుగుతుంది. అలాగే ఈ భక్తి లతిక అనేది పెరగటానికి మన లోపల సత్కర్మలు చాలా ఉపయోగపడతాయి. సత్కర్మలు చేసినందువల్లనే భక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగిన భక్తి నిత్యాభీష్ట ఫలప్రదంగా ఉండాలి. అభీష్టమైనటువంటి నిత్యమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండాలి అనే విషయాన్ని ఈ శ్లోకంలో లతలతో భక్తిని పోల్చి సెలవిస్తూ ఉన్నారు. ఎంత పోలిక చూడండి, ఎంత చక్కగా ఉందో. ఆచార్యుల వారు భక్తిని ఒక పాజిటివ్ విధానాన్ని అందించేటటువంటి విధంగా చెప్తున్నారు. ఈ భక్తి అనేది ఎల్లప్పుడూ సంతోషాన్ని కలిగించేదిగా ఉంటుంది. ఈ భక్తి అనేది పరమేశ్వర పాద పద్మాలను మాత్రమే ఆశ్రయించి ఉంటుంది. ఈ భక్తి అనేది ఇతర ఆలోచనలు, ఇతర విషయాలను, ప్రపంచ విషయాలను ఆలోచించనివ్వదు. ఈ భక్తి ఒక స్థిరత్వాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ భక్తి అనేది మంచి సత్కర్మలు మాత్రమే చేయిస్తుంది. ఈ భక్తి ఉండే మనస్సులో దోషాలనేవి దగ్గరకు కూడా చేరవు, దోషాలను దూరం చేసేస్తుంది. అందుకుగాను ఆచార్యుల వారు పరమేశ్వరులు చెప్పిన వాక్యాలను తీసుకొచ్చి చెప్పారేమో అనిపిస్తుంది. పరమేశ్వరుడు కైలాసంలో సతీదేవి పరమేశ్వరుడు భక్తిని గురించి కొన్ని ప్రశ్నలు వేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అదే విషయాన్ని ఆచార్యుల వారు ఇక్కడ మనకి చెప్తున్నారు. భక్తిని గురించి కూడా నాకు పూర్తిగా వివరణ చెప్పవలసింది అని కూడా ఆ తల్లి అడిగింది, సతీదేవి అడిగింది. ఈ మధ్యలోనే పరమేశ్వరుడు అసలు మానవులకు ఈ కష్టాలు, ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి అనే విషయాన్ని సతీదేవికి చెప్తున్నాడు. పరమేశ్వరుడనైన నన్ను తప్ప వేరే దాన్ని వీళ్ళు చూస్తూ ఉన్నారు. నా దగ్గరకు వస్తారు, నా దగ్గర కూర్చుంటారు, నా దగ్గర
వేరే వేరే వాటిని చూస్తూ ఉంటారు, వేరే వేరే వాటిని ఆలోచిస్తూ ఉంటారు, వేరే వేరే వాటిని కోరుకుంటూ ఉంటారు. ఆ వేరే దాన్ని చూడటం వల్లనే ఇదంతా మానవులకు కష్టాలు, నష్టాలు, బాధలు వచ్చి పడుతున్నాయి. అంటే భేద బుద్ధి బాగా ఉంది. ఆ భేద బుద్ధి వల్లనే మానవులే కాదు, ఆ విషయంలో మానవులే కాదు, త్రిలోకాలు, 3 లోకాల్లో కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది మన అనుభవంలో తెలియటం లేదా? దాన్నే ఎట్లా పోగొట్టుకోవాలి అనే వివరణ ఆచార్యుల వారు ఈ శ్లోకంలో చక్కగా చూపిస్తున్నారు. ఎందుకని ఈ విధంగా భేదబుద్ధిలోకి వెళ్ళిపోతుంది మనస్సు? ఎందుకని ఇతర విషయాల మీదే ఆసక్తి చూపిస్తుంది మనస్సు? భక్తి భావన ఎందుకు పెరగటం లేదు అంటే మనం ఆ పాదులో నిలబెట్టిన స్తంభం గట్టిగా లేదు. మన లోపల భక్తి మీద శ్రద్ధ, శంభు ధ్యానం మీద భక్తి, ఈ 2 నిలవటం లేదు. అందువల్లనే ఈ భేదబుద్ధి. అందుకనే 3 లోకాల్లో ఇలాగే ఉంది. అలాంటి భేద జ్ఞానం లేకుండా పరమేశ్వరుని మాత్రమే భక్తితో నింపగలిగేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఉండటం చాలా కష్టం. కానీ ఇలాంటి జ్ఞానంతోనే ఉంటే ఎవరైనా సరే కష్టాలను పోగొట్టుకుంటారు, ఆనందాన్ని చక్కగా అనుభవించగలుగుతారు. ఆ విషయాన్ని చెప్తున్నారు. అహం బ్రహ్మాస్మి అనే భావం అంటే సత్య దర్శనం అనేది ముక్తిని ప్రసాదిస్తూ ఇహంలో సామాన్య అవసరాలను తప్పకుండా నెరవేరుస్తుంది అనేటటువంటి విషయాన్ని నిజానికి మహావాక్య వివరణ, ఉపనిషత్తు వివరణ దాన్ని తీసుకొచ్చి మామూలు మాటల్లో సామాన్య మానవులకు, మనలాంటి వాళ్ళకు అందిస్తూ ఉన్నారు ఆచార్యులు. ఇలా భుక్తి, ముక్తి, ఫలప్రద అనేటటువంటి పదాలతో చెప్తున్నారు. నీకు ఇహంలో సామాన్య అవసరాలు తీరుతాయి, పరంలో ముక్తిని ప్రసాదించడం అనేది జరుగుతుంది. అది భక్తితో మాత్రమే సాధ్యం. భక్తికి లేదా ఏ సాధనకైనా సరే సంతోషం అనే విషయాన్ని ఇక్కడ పతంజలి మహర్షి చెప్తున్నారు. ఆ సంతోషం ఎలాగ చెయ్యాలి, ఎలా ఉంటుంది అంటే సత్కర్మల ద్వారా ఈ సంతోషం అనేది పెరుగుతూ ఉంటుంది. మంచి కర్మలు, దానివల్ల భక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే వేదాలలో చెప్పిన నియమిత కర్మలు, ఎవరెవరికి ఏ కర్మలు నియమించారో, వర్ణాశ్రమాల ద్వారా నియమించిన కర్మలు, ఏ వర్ణానికి ఏ కర్మలు నియమించారో ఆ కర్మలు చేసి వాటి వల్ల భక్తిని పెంచే కర్మలు పరమేశ్వరుడే మళ్ళీ చెప్తున్నాడు. ఎలా భక్తి పెరుగుతుంది అనేది ఎవరికి నియమించిన కర్మలు వాళ్ళు చేసుకుంటూ, శంభు ధ్యానం చేస్తూ, నిత్యానంద రసాలయాన్ని అనుభవిస్తూ, ఆ భక్తిని స్థిరం చేసుకుంటూ ఒక పాదు ద్వారా, ఒక అల్లిక ద్వారా మనకు సమన్వయం చేసి తీసుకొచ్చి చెప్పారు. ఇంకా ఏం చెప్తున్నారు? భక్తి పెరుగుతుంది, బాగుంది. ఈ భక్తి లేకపోతే ఏ సాధనైనా సరే సంతోషం అనే విషయాన్ని ఇక్కడ భక్తి పెంచుతుంది, సత్కర్మల ద్వారానే పెరుగుతుంది అని వేదాల్లో చెప్పారు, ఉపనిషత్తుల్లో చెప్పారు, అన్నిట్లో చెప్పినటువంటి విషయం ఇది. నియమిత కర్మలు చేసే తీరాలి అనేది చెప్తున్నారు. ఏం చెప్తున్నాడు పరమేశ్వరుడు అంటే శారీరక కర్మల ద్వారా, వాచిక కర్మల ద్వారా, మానసిక కర్మల ద్వారా ఇటువంటి స్థితిని పొందగలగచ్చు, ఈ భక్తిని స్థిరం చేసుకోవచ్చు అనే విషయాన్ని అందిస్తున్నారు. ఏంటి శారీరక కర్మలు అంటే పూజా విధానం, శంభుని పూజించేటటువంటి క్రియ, షోడశోపచార పూజలు అంటాం కదా, 16 ఉపచారాలతో కూడినటువంటి పూజా విధానం ముందు అర్థం కావాలి. ఎలా చెయ్యాలి అంటే ముందు శంభుని ఆవాహన చెయ్యాలి, ఆ తర్వాత ఆసనం సమర్పణ చెయ్యాలి, అర్ఘ్యం సమర్పణ చెయ్యాలి, పాద్యం ఇవ్వాలి, ఆచమనం చెయ్యాలి, స్నానం చేయించాలి, అభ్యంగన స్నానం, వస్త్రాన్ని సమర్పించాలి, దీపాన్ని వెలిగించాలి, ధూపాన్ని
భగవంతుడికి సమర్పణ చెయ్యాలి, ధూపాన్ని వెయ్యాలి, నైవేద్యాలు సమర్పించుకోవాలి, తరువాత అభిషేకాలు చెయ్యాలి, అభిషేకాలు చేసిన తరువాత సపర్యలు చెయ్యాలి. ఇవన్నీ కూడా తర్వాత నైవేద్యాన్ని సమర్పించుకొని తాంబూలం సమర్పించి నీరాజనం చేసి నమస్కారం చేసి అప్పుడు ఇదంతా ఏమిటి? శారీరక కర్మలు. అయ్యా, నేను నిన్ను ఆవాహన చేశాను, పూజ చేశాను, నాకు చేతనైనంత భక్తితో నీ స్వస్థానంలో నీ ఉండు అని ప్రార్థించి 16 ఉపచారాలతో పూజా విధానాన్ని ఆచరించి ఇట్లాంటి ఆచరణ చెయ్యటమే సత్కర్మ. ఈ సత్కర్మలు చేసినందువల్ల భక్తి తప్పనిసరిగా పెరిగే తీరుతుంది. ఇంకా అభిషేకాలు అనేది కూడా చేస్తూ ఉంటాం. ఇంకా వాచిక కర్మలు అంటున్నారు. అంటే ఈ వాచిక కర్మలతో ఆ శంభుని ఏం చేస్తాం? శంభు స్తోత్రాలు చేస్తాం, పంచాక్షరి మంత్ర జపం చేస్తాం. వాక్కుతోటి ఏం చేస్తాం? ఆ శంభుని పంచాక్షరి మంత్ర జపం చక్కగా చేస్తాం, మంత్రోచ్చారణ చేస్తాం. ఇది కూడా మంచి సత్కర్మ ఫలితం వస్తుంది. దీనివల్ల కూడా భక్తి స్థిరంగా ఉంటుంది. ఇంకా మానసిక కర్మ అంటే ఏంటి? మనం ఉచ్చారణతో చేసేటటువంటి సంబంధం లేకుండా కేవలం మానసిక సత్కర్మగా కూడా చేయొచ్చు. అంటే మనస్సులోనే భావన, మనస్సులోనే మంత్రం, మనస్సులోనే శంభుని రూపం, మనస్సులోనే అహం బ్రహ్మాస్మి అనేటటువంటి భావన, ఇలాంటివన్నీ సత్కర్మలు మానసికంగా చెయ్యటం వలన భక్తిని పెంచుకుంటూ పెరుగుతూ ఉంటుంది. వీటి వల్ల వచ్చే ఫలితం భక్తి పెరగటం. కర్మకాండే అయినా సరే దీనివల్ల మంచి ఆలోచనలు, మంచి కర్మలు చేసినందువల్ల మంచి భక్తి పెరుగుతుంది. ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆ మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు చేయవలసినటువంటి పనిని చేస్తూనే శరీరంతో కర్మ చేస్తూనే ఉంటాడు. మంత్ర అర్థాన్ని మనస్సులో స్మరించుకుంటూ ఉంటాడు. ఓం నమ శివాయ అంటూ ఆ నా అంటే ఏంటి, మా అంటే ఏంటి, షి అంటే ఏంటి, వా అంటే ఏంటి, యా అంటే ఏంటి, ఓం నమ శివాయ ఈ మంత్రానికి అర్థము మనస్సులో స్మరణ చేస్తూ ఉంటాడు. ఆ మంత్రం ద్వారా, ఆ దేవత ద్వారా మనస్సులో చక్కగా నిలబెట్టుకోగలుగుతాడు. అనుమంత్రణం అంటారు. అదే మంత్రం ద్వారా రూపాన్ని కూడా మనస్సులో, హృదయంలో నిలుపుకోవటం. అలా చేసిన ద్వారా ఆ దేవత అనుగ్రహం కలిగి భక్తిని సంపూర్ణంగా పెంపొందించుకోవచ్చు అనే పూర్తి విశ్వాసంతో నిత్యాభీష్ట ఫలప్రద అనేది తప్పనిసరిగా జరిగి తీరుతుంది అనేటటువంటి విషయాన్ని భక్తి ఎలా నింపుకోవాలి, శరీరంతో, వాచికంతో, మానసికంగా ఏం చెయ్యాలి, ఈ భక్తి నిత్యాభీష్ట ఫలప్రదాన్ని ఎలా పొందగలుగుతాము అనేది ఈ శ్లోకంలో ఆచార్యులు చక్కగా బోధ చేశారు. ఆనందామృత పూరిత హరపదాంభోజాలవాలోద్యత స్థైర్యోపశ్రుముపేత్య భక్తిలతికా శాఖోపశాఖాన్విత ఉచ్చైర్మానసకాయమానపటలీం ఆక్రమ్య నిష్కల్మషా నిత్యాభీష్టఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధితా. ఓం నమః శివాయ.